జాన్ ప్రసాద్కే మత రాజకీయాలకు కుల రాజకీయాలకు యువతకు మీరిచ్చే సలహా ఏమిటన్న అన్నయ్య గారు? ఏం లేదు బ్రదర్, మతము కులం అనేది పోవాలి, పూర్తిగా వెళ్ళిపోవాలి. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మన కులం మనకు తెలియదు. ఓకే, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఈ కులంలో పుట్టినవాడికి ఇదే పని చేయాలని ఉండొద్దు. ఇంకోటి, ఎవరైతే ఇవాళ నీచ కులము నీచ వృత్తులు అని, లేకపోతే నీచ కులంలో పుట్టిన వాళ్ళు ఇదే పని చేయాలి, ఇప్పుడు మాదిగ వాళ్ళు అయితే డప్పు కొట్టాలి, ఎరకల వాళ్ళు అయితే ఇంకేదో ఎత్తాలి, ఇట్లాంటి ఒక రోడ్లు అయితే ఉడవాలి, ఇట్లాంటి పనులు ఏదైనా ఉంటే మీకు సమానత్వం కావాలి, నీకు ఆత్మగౌరవం కావాలి, అందరి లెక్క నేను ఉండాలంటే ఆ వృత్తులు బంద్ చేయండి. ఓకే, సచ్చినా చేయకండి, ఇంకా వేరే ఏ పని చేయండి కానీ ఆ పని చేయకండి. అప్పుడే ఆత్మగౌరవం వస్తుంది. ఆ డప్పు కొట్టిన రోజులు వాళ్ళు మాదిగోళ్ళని ఇట్లా చూపెడతారు. అంటే ఆ వివక్ష పోవాలి, ఈ బ్రాహ్మణుడు పెట్టిన ఈ అంచెల వ్యవస్థ పోవాలంటే ఈ కుల వృత్తులు చేయొద్దు. నీకు నచ్చిన పని చేసుకో, ఆ వృత్తిని కూడా డిఫరెంట్ లెవెల్ అయ్యాయి, ప్రొఫెషనల్ లెవెల్ అయ్యాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక శాఖలైన పోయి ఊర్లో అందరి బట్టలు మూట పెట్టుకొని పోయి ఆ చెరువులో ఉతికిన దానికి ఒక లాండ్రీ షాప్ పెట్టుకొని సిటీలో ఇప్పుడు ఎక్కువ పైసలు వచ్చేటి అన్ని కులాలలో చేస్తున్నారు, మళ్ళీ తక్కువ పైసలు వచ్చేటి అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లాండ్రీ షాపు లేకపోతే ఇప్పుడు బ్యూటీ సెలూన్లు ఒక మంగళంలో పెట్టుకుంటుర్రా, లేకపోతే ఒక లాండ్రీ షాప్లో ఒక శాఖలలో పెట్టుకుంటుర్రా? అంటే ఎక్కువ పైసలు వచ్చేటి అన్ని కులాలలో చేస్తారు. ఇక ఊర్లలో తక్కువ పైసలు ఉండి ఇక నీచం అనిపిస్తే ఆ కుల వృత్తులు చేస్తారు. నేను ఏమంటున్నా అంటే, కుల వృత్తి అని చేయకు, నీకు ఏ పని వస్తే ఆ పని చేసుకో. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కులం రిలేటెడ్, ఈ కులము అని వాళ్ళ కులం ఏందో వాళ్ళకి తెలియదు. కులం పేరు అడిగితే నేను మనిషి అని చెప్పాలి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇప్పటి వరకు నన్ను వాళ్ళు కులం అడగలేదు, అది చెప్పే సందర్భం రాలేదు. ఫ్యూచర్లో కూడా రావద్దని కోరుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు అడిగినా కానీ చెప్పొద్దని అనుకుంటున్నా. ఎందుకంటే మనం మనుషులం. సో కాబట్టి ఈ గొడవలు పోతాయి. వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు, నాకు నచ్చిన పని నేను చేసుకుంటా. గంతే ఉండాలి. ఈ పోవాలి, ఈ కులంలో పుట్టినోడు ఈ పని చేసి ఈ కులం కాన్సెప్ట్ పోవాలి. ఓకే, అది దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఫస్ట్ కులం గురించి. ఇంకా మతం అనేది ఒక జీవన విధానం. ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతం వచ్చింది, కొన్ని విలువలతో బతకడానికి మతం వచ్చింది. అది బైబిల్లో రాసినా, భగవద్గీతలో రాసినా, ఖురాన్లో రాసినా, గురు గ్రంథ సాహిబ్లో రాసినా, ఉన్నదానికంటే లేకపోతే బుద్ధుని యొక్క సూక్తులలో చెప్పినా, పంచశీల సూత్రాలు చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి ఒక జీవన విధానమే మతం. ఓకే, కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అది పాటించండి, తప్పులేదు. ఏది నచ్చకపోయినా ప్రకృతి నియమాలు పాటించండి, తప్పులేదు. కానీ దాని పేరు మీద కొట్టుక సావద్దు, నాదే గొప్ప నేనే గొప్ప అని అది రావద్దు. ఎవరికి నచ్చిందో అది మొక్కుకోండి, తప్పులేదు. ఓకే, అర్థమైందా? సాధి మిత్రులారా, అంటే ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ఇప్పుడు మా అమ్మ గొప్పనా మీ అమ్మ గొప్పనా, నా మతం గొప్పనా నీ మతం గొప్పనా అంటే ఎవరి అమ్మ వాళ్ళకి గొప్పది. కాబట్టి నేను ఏమంటున్నా, నా అమ్మను ప్రేమిస్తా, నా మిత్రుడి అమ్మని గౌరవిస్తా. ఐ లవ్ మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్స్ రిలీజియన్. సింపుల్, అంతే కదా. నాకు నచ్చిన విధంగా నేను బతుకుతా. నాకు ఎర్ర షర్ట్ వేసుకోబుద్ధితే వేసుకుంటా అని చెప్పి నువ్వు కూడా ఎర్ర షర్ట్ వేసుకోవాలని నేను ఫోర్స్ చేయ. నువ్వు తెల్ల షర్ట్ వేసుకుంటే వేసుకో, అది నీ ఇష్టం. నువ్వు తెల్ల షర్ట్ వేసుకోవడం వల్ల నాకేం నష్టం లేదు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు జీసస్ నచ్చాడు, యేసు ప్రభు నచ్చాడు, మొక్కు. నాకు బుద్ధుడు నచ్చాడు, మొక్కుంటా. నేను బుద్ధుని మొక్కడం వల్ల మీకు నష్టం జరుగుతలేదు, మీరు యేసు ప్రభు మొక్కడం వల్ల నాకు నష్టం జరుగుతలేదు. అయిపోయింది. మనకి అక్కడ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు, మనకి ఎవరి దేవుని మొక్కున్నా మనకు నష్టం రానప్పుడు మనం కొట్టుకొని చావాల్సిన అవసరం ఏమొచ్చింది? సింపుల్ కదా, కామన్ సెన్స్, రైట్? వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్, వీ డోంట్ నీడ్ టు ఫైట్ ఆన్ దట్. ఎప్పుడు సమస్య వస్తుంది? నువ్వు కూడా బుద్ధున్నే మొక్కాలి, లేకపోతే నేను కూడా జీసస్నే మొక్కాలి అని నా మీద నువ్వు అజమాయి చెలాయించినప్పుడు సమస్య వస్తుంది. నీకు నచ్చి నువ్వు మొక్కో, నాకు నచ్చి నేను మొక్కుంటా, సమస్య ఎందుకు వస్తుంది? రాదు. ఓకే, సింపుల్.